హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో రోహిణి మనోజ్‌తో "నువ్వు ఏ వైపు వెళ్ళావు?" అనంటే, "నేను డీలర్ దగ్గరికెళ్ళాను" అని మనోజ్ అంటాడు. "మరి అత్తయ్య?" అని అడుగుతది. అప్పుడు "బయట గేట్ దగ్గరే ఉంది" అని అంటాడు మనోజ్. అది విని ప్రభావతి "ఎందుకంత ఆరాలు తీస్తున్నారు?" అని అంటది. వెంటనే సత్యం "సరే అదొదిలేయ్. నిన్ను ఒక మాట అడగాలి" అని అనంగాల్నే ప్రభావతి "అడగండి. దేని గురించి?" అని అంటా ఉంటే, "మీనా బంగారం గురించి" అని సత్యం అంటాడు. మనోజ్ ఇంకా ప్రభావతి షాక్ అయితారు. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు జూసుకుంటారు. వాళ్ళని గమనించిన బాలు, "ఏంటి ఇద్దరి ముఖ చిత్రాలు మారిపోయాయి. వెనకాల అగ్నిపర్వతం పేలినట్టు, ముందేమో ఉప్పెన ముంచుకొస్తున్నట్టు" అనంటా ఉంటే, "ప్రభా! నిన్నే అడిగేది" అని సత్యం అంటాడు. వెంటనే ప్రభావతి, "ఇప్పుడెందుకు ఆ బంగారం గురించి అడుగుతున్నారు" అని అనగానే, "ఆ నగలెక్కడున్నాయి?" అని సత్యం అడుగుతాడు. "ఎక్కడుంటాయి? వాళ్ళకేమన్నా రెక్కలొస్తాయా? కాళ్ళున్నాయా? ఎక్కడుంటాయి? ఇంట్లోనే ఉంటాయి. పెట్టిన చోటే ఉంటాయి" అని అంటా ఉంటే, "అదే ఎక్కడ పెట్టావు?" అని సత్యం అడుగుతాడు. బీరువాలో పెట్టాను" అని కంగారు పడుతూ అంటది. అప్పుడు సత్యం, "సరే వెళ్లి తీసుకురా" అని అంటాడు. ప్రభావతి, "ఏంటి?" అని అనంగాల్నే సత్యమేమో, "ఆ నగలు తీసుకురా అంటున్నాను" అని అంటా ఉంటే, "ఇప్పుడెందుకు?" అని అంటది. "నీకెందుకు?" అని సత్యం అంటాడు. "నాకెందుకా? నా దగ్గరున్న నగలు అడిగితే ఎందుకో తెలుసుకోకూడదా?" అని అనగానే, "అది నీకనవసరం. బాలు, మీనా అడిగారు" అని సత్యం అంటాడు. మనోజేమో, "అవి వేసుకోనని తీసిచ్చింది గదా! బాలుగాడు కొన్నప్పుడే వేసుకుంటానని శపథం చేసింది గదా!" అని అంటా ఉంటే శృతి ఏమో, "మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారు మనోజ్? మీకు ఆ నగలకు ఏంటి సంబంధం?" అని అడుగుతది. అప్పుడు బాలు, "ఏయ్! డబ్బుడమ్మ కరెక్ట్‌గా అడిగింది. నీకెందుకురా కొత్తెంగా?" అని అనగానే రోహిణి ఏమో, "నువ్వు ఆగొచ్చు కదా మనోజ్" అని అంటది. సత్యమేమో, "ప్రభా! ఎందుకలా అడుగుతున్నావు?" అని అనగానే ప్రభావతి ఏమో, "ఆ! నే నే నేనా? నేనేం అడుగుతున్నాను? అది అందరి ముందు తీసి శపథం జేసి మొహాన కొట్టింది గదా! ఇప్పుడు ఏ మొహం బెట్టుకొని అడుగుతుంది?" అని అనగానే మీనా ఏమో, "నా మొహం బెట్టుకొనే అడుగుతున్నాను. కానీ నేను వేసుకోడానికి గాదు. ఇప్పటికే చెప్తున్నాను. శపథం శపథమే. ఆయన కొనిచ్చిన రోజే మెడలో యేసుకుంటాను. మా అమ్మ పుస్తెలు చేయిస్తేనే వేసుకోలేదు" అని అంటా ఉంటే బాలు గూడా, "మేము బామ మీనాకు చేయిచ్చిన నగలనే అడుగుతున్నాం. మలేషియా నుండి తెచ్చిన బంగారాన్ని కాదు" అంటాడు. అప్పుడు ప్రభావతి, "అది రావాల్సినప్పుడు వస్తది. మీ భార్యలాగా ముక్కు పుడకంత బంగారం కాదు. రోహిణి వాళ్ళ నాన్న తలుచుకుంటే లారీలతో పంపిస్తాడు" అని అనగానే బాలు ఏమో, "అవునా? ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు గదా! రాళ్ళు కొడుతూ ఉంటాడు గదా! ఆ రాళ్ళు పంపిస్తాడా లారీలో" అని అంటాడు. అప్పుడు మీనా, "నగల గురించి మాట్లాడండి. మనకి అనవసరమైన వాళ్ళ గురించెందుకు" అంటా ఉంటే రోహిణి ఏమో, "కానీ మీనా, అందరి ముందు నువ్వు ఆ బంగారం తీసిచ్చావు గదా! బాలు కొనేదాకా వేసుకోను అన్నావు కదా! ఇప్పుడెందుకు అడుగుతున్నారు" అని అంటది. వెంటనే ప్రభావతి, "అదే గదా నేననేది. బంగారం తీసి పసుపు తాడు వేసుకున్న పౌరుషం ఇప్పుడేమైంది? అది అమ్మే పూల్లాగా ఒక్కరోజుకే పౌరుషం వాడిపోయిందా" అని అంటది. శృతి ఏమో, "ఇంత ఆర్గ్యుమెంట్స్ ఎందుకాంటీ? మీనా క్లియర్‌గా చెప్పింది కదా! ఆ నగలు వేసుకోడానికి కాదు అని. మళ్ళీ అంతా అదే మాట్లాడతారేంటి?" అని అనంగాల్నే బాలు, "డబ్బుడమ్మ రెండోసారి గూడా కరెక్ట్‌గానే అడిగింది" అని అంటాడు. సత్యమేమో, "ప్రభా! మా అమ్మ పుట్టినరోజు నాడు యేసుకుంటదేమో" అని అంటా ఉంటే ప్రభావతి, "ఆ! ఆ రోజు మాత్రం యేసుకొని టింగురంగమంటూ తిరుగుతూ ఉంటుందా?" అని అనంగాల్నే, "నోరు మూయ్! ఏంటా వెటకారం? నీ నగలివ్వమంటుంటే ఆలోచించాలి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా వెళ్లి తీసుకురా" అని సత్యం అంటాడు. బాలు ఏమో, "వాడేంటి తేలు కొట్టిన దొంగలాగా చూస్తూ ఉన్నాడు. కొంపదీసి ఇద్దరేమైనా చేశారా ఏంటి?" అని అడుగుతాడు. అప్పుడు మనోజ్ ఏమో, "రేయ్! నన్నెందుకురా కలిపావు?" అని అంటా ఉంటే, "నిన్నే గదరా కలపాల్సింది. నువ్వే గదా 40,00,000 మింగింది. ఏనుగులు తినే వెంకటయ్యకి పీనుగులు తినే పిండాకుడు ఒక లెక్క అని నా భార్య బంగారం మింగేసుంటావేమో" అని అంటాడు. అప్పుడు మనోజ్, "అమ్మా! వీడు నన్ను అనుమానిస్తున్నాడు. వెళ్లి ఆ బంగారం తీసుకురా" అంటాడు. ప్రభావతి ఏమో సీరియస్‌గా చూత్తది మనోజ్ వైపు. అప్పుడు బాలు, "అదేంటి లక్షలు మింగినోడిని మింగేసేలా చూస్తున్నావు" అని అంటా ఉంటే ప్రభావతి ఏమో, "మీకు బంగారమే కావాల్సింది. ఇప్పుడే తీసుకొస్తాను" అని లోపలికెళ్తది. వెంటనే మనోజ్, "తీసుకురావడానికెళ్ళింది. నువ్వే జూడు" అని అనంగాల్నే, "చూస్తానురా, తీసుకురా నువ్వు" అని బాలు అంటాడు. ఇక తినేసి అందరూ హాల్‌లో నిలబడుంటాడు. ప్రభావతేమో, "భగవంతుడా! ఈ గుట్టు రట్టు కాకుండా చూడు స్వామి" అని అనుకుంటూ బంగారాన్ని తీసుకొస్తది. అక్కడ టేబుల్ మీద పెట్టేసి, ఇదిగోండి తీసి వాడి మొఖాన కొట్టండి" అనంటది. అప్పుడు బాలు, మొహాన కొట్టకపోతే నీకు తృప్తిగా ఉండదా? తీసుకో మీనా" అనంటాడు. మీనా తీసుకొని చూస్తా ఉంటది. ప్రభావతి ఇంకా మనోజ్ టెన్షన్ పడతా ఉంటారు. బాలు ఏమో, "ఏంటలా చూస్తున్నావు మీనా" అని అడుగుతాడు. అప్పుడు మీనా, "నగలు ఇంత కొత్తగా మెరిసిపోతున్నాయేంటా" అని అనంగాల్నే బాలు, "అవును. ఇప్పుడే కొన్నట్టు తళతళా మెరిసిపోతున్నాయే" అని అంటాడు. వెంటనే ప్రభావతి, "దాని వంటి మీద నుండి తీసిచ్చింది గదా! టూత్ పేస్ట్‌తో కడిగి దాచుంచాను" అని అంటది. బాలు ఏమో, "మీనా వెళ్దాం పద" అని అంటా ఉంటే ప్రభావతి, "ఎక్కడికి" అని అడుగుతది. "నీకెందుకు" అని అంటాడు.
నగలు ఏం చేస్తారు అని అడిగిద్ది. అప్పుడు సత్యం కరిగించి టాబ్లెట్లు మింగినట్టు మింగేస్తారు. నీకు అనవసరం. బాలు మీరెళ్ళండి అంటాడు. వాళ్ళెళ్ళిపోతారు. మనోజ్ ఏమో వీళ్ళకి అంత అర్జెంట్‌గా నగలతో ఏం అవసరం వచ్చింది అని అంటా ఉంటే శృతి ఏమో ఎవరిదైనా ఫంక్షన్‌కెళ్తున్నారేమో అని అంటది. సత్యమేమో వాళ్ళ నగలు వాళ్ళిష్టం. ఏమైనా చేసుకొనియ్యండి అని అనంగాల్నే మనోజ్ టెన్షన్ పడతాడు. ప్రభావతి గూడా దేవుడా! ఇప్పుడేం జేస్తారో వాడితో అని కంగారు పడుతూ లోపల లోపల అనుకుంటూ ఉంటది. మీనా ఇంకా బాలు నగల షాప్‌కెళ్ళిపోతారు. వెళ్తూ వెళ్తూ మీనా ఈ షాప్‌లో మంచి డిజైన్స్ ఉంటాయి కదా! అని అనంగాల్నే ఉంటాయండి. ఇది మనకు తెలిసిన వాళ్ళ షాపే. వీళ్ళకి రాజమండ్రిలో 4, 5 బ్రాంచులున్నాయి. వీళ్ళకి నేను పువ్వులు గూడా ఏస్తాను. వీళ్ళ షాప్‌లోనే నేను మన పెళ్ళికి నగలు కొనింది అని అనంగాల్నే బాలు ఏమో చూసావా వీళ్ళ షాప్‌లోనే కొని వీళ్ళ షాప్‌లోనే తాకట్టు పెట్టడానికి వచ్చాం అనంటే పర్వాలేదులేండి పదండి అని అంటది. వెళ్ళంగాల్నే ఆ షాప్ అతను నమస్తే అంటాడు. బాలు కూడా నమస్తే అంటారు. ఓనర్ గారు లేరా అని మీనా అడుగుతుంది. ఆయన బయటికెళ్ళారమ్మా. ఆయన మీకు తెలుసా అనంగాల్నే మీనా తెలుసండి గోకవరం బస్ స్టాండ్ దగ్గర మీకు ఒక షాప్ ఉంది కదా అక్కడే మేము అప్పుడప్పుడు నగలు తీసుకుంటాము అని అనంగాల్నే ఓ అలాగా నేను ఆయనకి బామర్దిని అవుతాను అని అంటాడు. వెంటనే బాలు బామర్దా నీకు ఆయనకి గొడవలేం లేవు కదా ఈ మధ్య బావా బామర్దులకి తేడాలు వచ్చేస్తున్నాయి అని అంటా ఉంటే మీనా ఏమో ఏమండి మీరు ఊరుకోండి అని అనగానే నాకు కూడా బామర్ది ఉన్నాడు కదా మీనా అందుకే అన్నాను అని అంటే నాకు అర్థమైంది అది మీరందరికీ చెప్పాల్సిన అవసరం లేదు మేము చైన్ చూడాలి అని అనగానే అలాగా కూర్చోండమ్మా అని అనగానే కూర్చుంటాడు. ఆయన కూడా కూర్చొని ఎలాంటి చైన్ చూడాలనుకుంటున్నారు అని అడుగుతాడు. 2 పీటల్లో ఉన్న చైన్ చూపించండి అని మీనా అంటది. ఓ ఎన్ని సవర్లో చూడాలనుకుంటున్నారమ్మా అని అడుగుతాడు. ఇప్పుడు మీనా ఏవండి ఎన్ని సవర్లండి అని అనగానే ఒక 10-15 సవర్లు అని బాలు అంటాడు. ఏవండి మనం వచ్చింది బియ్యం కొనడానికి కాదు బంగారం కొనడానికి అని అంటది. సర్లే అయితే నువ్వే చెప్పు అనగానే మీనా మీరు మంచి చైన్లు చూపించండి అని అంటే ఓకే అమ్మా అని చూపిస్తాడు. ఇవి చూడండి అని అంటా ఉంటే మీనా ఒకటి తీసి ఏవండి ఇది బాగుంది కదా అని అంటే బాలు ఇంకొకటి తీసి మీనా మెడకు పెట్టి ఇది కూడా బాగుంది మీనా అని అంటాడు. అప్పుడు బంగారం కొనేది నేను కాదు అని అంటే బాలు ఏమో నీకు బాగుంటే శీలా డార్లింగ్ కూడా బాగుంటుంది మీనా అని అంటాడు. అప్పుడు మీనా బాగుంటుంది అనేసి ఏమండి ఇది ఎంత పడవచ్చు అని అతను అడుగుతుంది షాప్ అతన్ని. అతనేమో 2 సవర్లు ఉందండి 2 లక్షలు పడుతుంది అని అంటాడు. అయితే మనకు దగ్గర ఉన్న వాటిల్లో ఒక చైను ఒక గాజులు పెడితే సరిపోతుంది అని అంటది. అప్పుడు బాలు సరే కొన్ని నగలు ఉన్నాయి అవి పెట్టి ఇవి తీసుకుంటాము అని నగలు ఆయనకి ఇస్తాడు. అప్పుడు అతను తీసుకొని అలాగే అని చెప్పి ఆ షాప్లో వర్క్ చేసే అతను పిలిచి రమేష్ ఇవి వాల్యుయేషన్ చేయొచ్చు అని ఇస్తాడు. అప్పుడు అతను అలాగే సార్ అని తీసుకెళ్తాడు. ఇంకొక వర్కర్ వచ్చి సార్ కాఫీ తీసుకోండి అని బాలుకి మీనాకి ఇస్తాడు. తాగండమ్మా అని ఓనర్ అంటాడు. తాగుతారు. బాలు ఈ కాఫీ ఏం బాలేదు ఏంటండి ఇలా ఉంది కాఫీ పౌడర్ మంచిది తీసుకోవచ్చు కదా అని అంటా ఉంటే మీనా ఏమో ఇవ్వండి ఇప్పుడు అవన్నీ ఎందుకు అనగానే నిజం మీనా కాఫీ అస్సలు బాలేదు అని అంటాడు. అప్పుడు ఓనరు సారీ సార్ రే చోటు అని పిలవగానే ఆయన వచ్చి సార్ అని అంటే అవి తీసుకో కాఫీ మంచిది ఇవ్వాలని తెలియదా నీకు అని అనగానే సారీ సార్ అని అతను అంటాడు. సార్ వాళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకురా అని అంటే ఓకే సార్ అని వెళ్ళిపోతాడు. ఈయన ఏమో అయ్యో అమ్మమ్మ గారికి మంచి చీర తీసుకుందామండి అని అంటది. వాళ్ళు ఏమో అంటాడు. ఇద్దరు చైన్లు చూస్తూ ఉంటారు. ఆ షాప్లో పనిచేసే అతను వచ్చి సార్ ఇవి ఒరిజినల్ నగలు కావు సార్ కవరింగ్ నగల్లా కనిపిస్తున్నాయి అని అంటాడు. అప్పుడు ఆ ఓనర్ అవునా లేవండి అని అంటే బాలు అప్పుడే పని అయిపోయిందా అని అంటాడు. నీకు ₹1 కూడా రాదు ముందు లేవండి అని అంటా ఉంటే మీనేమో ఏమైంది సార్ అని అడుగుతుంది. అప్పుడు ఆ ఓనర్ మమ్మల్ని మోసం చేయాలని అనుకుంటున్నారా అని అనగానే మోసం చేస్తున్నామా ఏం మాట్లాడుతున్నారు మీరు అని బాలు అంటాడు. అప్పుడు ఆ ఓనర్ అవును కవరింగ్ నగలిచ్చి బంగారం తీసుకెళ్లాలని అనుకుంటున్నారా అంటా ఉంటే బాలు ఏమో కవరింగ్ నగల ఏంటి మీనా ఇట్లో అలా అంటున్నాడు అని అంటే మనం బంగారం నగలే ఇచ్చాం కదా అని మీనా అంటది. అప్పుడు బాలు అవును మీరు మాతో ఆడుకోవాలని చూస్తున్నారా అంటాడు. అప్పుడు ఓనర్ నాకు మీతో ఆడుకోవాల్సిన అవసరం ఏంటి ఇవన్నీ కవరింగ్ నగలు దీనికైనా మీరు ఇంత బిల్డప్ ఇచ్చారు మళ్ళీ కాఫీ బాగాలేదని బిల్డప్ ఒకటి బాగోలేంది కాఫీ కాదు మీరు అని అంటే బాలు కొట్టానంటే మొహం పగిలిపోద్ది అని వేలు చూపించుకుంటూ అంటాడు. అప్పుడు ఆ ఓనర్ నకిలీ నగలు తీసుకొచ్చి ఇంత పొగరుగా మాట్లాడుతున్నారు అని అంటా ఉంటే బాలు ఏమో మేము మంచి నగలే తెచ్చాము మీరే లోపలికి తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసుంటారు అంటాడు. ఓనర్ ఏమో మీరు నకిలీ నగలు తీసుకొచ్చి మా మీద నేరం మోపుతున్నారా అని అంటాడు. వెంటనే బాలు అవి నకిలీ కాదని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా అంటా ఉంటే మీనా ఏమో మేము బంగారు నగలే తీసుకొచ్చాం కావాలంటే ఈ నగల బాక్స్ చూడండి మీ షాప్లోనే కొన్నాం చూడండి అని అంటది. అప్పుడు ఆ ఓనర్ మా దగ్గరికి వచ్చి టాలెంట్ చూపిస్తున్నారా ఇద్దరు పెద్ద దొంగల్లా ఉన్నారే ఎన్ని షాపుల్లో ఇలా మోసం చేసుంటారు అని అనగానే బాలు అని వాడి కాలర్ పట్టుకుంటాడు. ఎక్కువ మాట్లాడకు మేము తెచ్చిన ఒరిజినల్ బంగారాన్ని మార్చేసి నకిలీ అంటావా కవరింగ్ నగలు అంటావా
అంటా ఉంటే షర్ట్ వదలవయ్యా, ఇక్కడ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. మీ నగలు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళవు. అది చూస్తే తెలిసిపోతుంది. మోసం చేయాలని ప్లాన్ చేసి దొరికిపోగలనే మా మీద నిందేస్తారా? రమేష్, వీళ్ళతో మాటలేంటి? నువ్వు పోలీసులకు ఫోన్ చేయి అని అంటాడు. అప్పుడు బాలు చేయి పోలీసులు రాని చూసుకుందాం అని అంటా ఉంటే మీనా ఏమో ఏవండి మీరు ఆవేశపడకండి అని ఓనర్తో, మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఈ నగలు ఎలా మారిపోయాయో మాకు తెలియదండి అని అంటది. అప్పుడు ఆ ఓనర్, మీలాంటి వాళ్ళని మేము చాలా మందిని చూసాం. నువ్వు పోలీసులకు ఫోన్ చేయవయ్యా రమేష్ అని అంటాడు. అప్పుడు బాలు, ఏంటి భయపెడుతున్నావా? ఏ తప్పు చేయకుండా మేమెందుకు భయపడాలి? పిలవయ్యా పోలీసుని పిలువు అని అంటా ఉంటే మీనా ఏమో, మీరు కాసేపు ఊరుకోండి. నకిలీ నగలు తీసుకొచ్చి మేము ఇంత ధైర్యంగా మాట్లాడగలమా? ప్రతి షాప్లో చెక్ చేస్తారని మాకు కూడా తెలుసు కదా. ఇది ఒరిజినల్ బంగారం అని మేము తీసుకొచ్చాం, కానీ ఇది ఎలా మారిందో మాకు అర్థం కావడం లేదు అంటా ఉంటే ఆ ఓనర్ ఏమో, ఏంటమ్మా పేదరాశి పెద్దమ్మ కథలు భలే చెప్తున్నావే, పోలీసులు వచ్చాక ఎలా మారాయో వాళ్లే చెప్తారు అని అంటాడు. అప్పుడు బాలు, ఏంటి వాళ్ళు చెప్పేది అని ఆయన మీద గొడవకెళ్తుంటే, ఏమండి మీరుండండి అని మీనా అంటా ఉంటది. అక్కడికి వాళ్ళ ఓనర్, అసలైన ఓనర్ వస్తాడు. ఏంటి సమస్య అని అనగానే, బావా వీళ్ళు నకిలీ నగలిచ్చి మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు అని అనగానే ఆ ఓనర్ ఏమో, ఏంటమ్మా మీనా ఏమైంది అని అంటాడు. అప్పుడు అతనేమో, వీళ్ళు మీకు ముందే తెలుసా అని అడుగుతాడు. అప్పుడు అసలైన ఓనర్ ఏమో, మన షాప్కి రెగ్యులర్గా పూలిస్తుంది ఆ అమ్మాయి, ఏమైందమ్మా చెప్పు అని అనగానే బాలు ఏమో, ఏంటండి మీరు షాప్లో ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇతను అని అంటా ఉంటే మీనా ఏమో, అబ్బా మీరుండండి సార్, మేము 2 పేట్ల చైన్ తీసుకుందామని వచ్చాం, అందుకని మా దగ్గరున్న నగలు తీసుకొచ్చి విలువ కట్టిద్దామని వస్తే ఇవి నకిలీ నగలు అంటున్నారు అంటది. అప్పుడేమో ఆ ఓనర్, ఇది నిజంగా నకిలీ నగలే బావా, కావాలంటే మీరు చూడండి అని అంటాడు. అప్పుడు బాలు ఏమో, మేము కొన్నది ఇక్కడేనండి, అంటే మీరే మాకు నకిలీ నగలు అంటగట్టారా అంటాడు. అప్పుడు అసలైన ఓనర్ ఏమో, బాబు మీరు మా షాప్ గురించి తక్కువ చేసి మాట్లాడొద్దు, దీనికి చాలా మంచి పేరుంది అని అంటా ఉంటే బాలు ఏమో, అయితే ఇవి నకిలీ నగలు ఎలా అవుతాయి అని అంటాడు. అప్పుడు ఆ ఓనర్ ఏమో, మీరు తెచ్చింది బంగారు నగలే అని మీకెలా తెలుసు? నువ్వు ఇలా చేసేదానివి కాదు కదమ్మా అని అంటాడు. అప్పుడు మీనా, ఏం జరిగిందో మాకు నిజంగా అర్థం కావడం లేదు అని అంటా ఉంటే వేరే ఓనర్ ఏమో, బావా వీళ్ళతో మనకి మాటలు అనవసరం, ఒరే రమేష్ పోలీసులకు ఫోన్ చేయవయ్యా, వాళ్ళు వస్తే వాళ్లే చూసుకుంటారు అని అంటా ఉంటే ఆ ఓనర్ ఏమో, నువ్వు ఆగరా, వీళ్ళు మనకి బాగా తెలిసిన వాళ్ళు, వీళ్ళు ఇలాంటి పని చేయరు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అమ్మా మీనా, ఈసారి నగలు తెచ్చేటప్పుడు బాగా చెక్ చేసుకొని తీసుకురా అమ్మా, అదే వేరే షాప్ అయి ఉంటే ఈ పాటికి పోలీసులను కూడా పిలిచేవాళ్ళు. నువ్వు నాకు బాగా తెలిసిన అమ్మాయివి కాబట్టి నేను నిన్ను ఏమీ అనలేకపోతున్నాను, మీరు బయలుదేరండి అని అనగానే బాలు ఆ నగలన్నీ తీసుకొని డబ్బాలో వేసుకొని వెళ్దామన్నట్టు మీనా వైపు చూస్తే ఆ ఓనర్ ఏమో, ఈ మాత్రం దానికి వీళ్ళకి క్వాలిటీ కాఫీ కావాలంట అని అంటే డబ్బులు తీసి అక్కడ పెట్టి, ఇదిగో నీ కాఫీ డబ్బులు అని అనేసి బాలు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇద్దరు కారు దగ్గరికి వెళ్తారు. బాలు ఏమో ఆవేశంగా ఫోన్ చేస్తాడు. మీనా, ఏమండి ఎవరికండి ఫోన్ చేస్తున్నారు అని అంటది. అప్పుడు బాలు, మా నాన్నకి ఈ నగల సంగతి తేల్చాలి కదా అని అనగానే, ఏం జరిగిందో తెలియకుండా ఎందుకు కంగారు పడుతున్నారు అని అంటా ఉంటే, నగలు మారిపోయాయని తెలిసిందిగా మీనా అని అంటాడు. అప్పుడు మీనా, ఆ తప్పు ఎక్కడ జరిగిందో ముందు మనకి తెలియాలి కదా అని అంటది. అప్పుడు బాలు, పద ముందు మనం ఇంటికి వెళ్దాం అని ఇద్దరు కారెక్కి వెళ్తారు. వెళ్తూ వెళ్తూ బాలు, ఆ షాపు వాళ్ళకి మనం మోసం చేసే వాళ్ళ కనిపిస్తున్నామా అని అంటాడు. అప్పుడు మీనా, మీరు ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నారా, వాళ్ళేదో తెలియకుండా అనేసారులేండి అని అంటా ఉంటే బాలు ఏమో, మనం ఒక పక్క మనకేం తెలియదని చెప్తూనే ఉన్నాం కదా, అయినా వాళ్ళు వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతున్నారు అని అంటా ఉంటే, బంగారం షాప్కి ఆ మాత్రం భద్రత ఉంటదిలేండి, ఇంతకు ముందు ఇలా ఎప్పుడైనా జరిగిందేమో అందుకే వాళ్ళు ఇలా మాట్లాడుంటారు, చివర్లో వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా అని అంటది. అప్పుడు బాలు, వాళ్ళనని ప్రయోజనం ఏముందిలే, ఇదంతా అడగాల్సిన వాళ్ళనే వెళ్ళి అడగాలి అని కారు ఆపేసి, ఇక్కడ నుండి ఇల్లు దగ్గరే, నువ్వు నడుచుకుంటూ వెళ్ళు అని అంటాడు. అప్పుడు మీనా, ఇద్దరం ఇంటికే వెళ్తున్నాం కదా, నన్ను నడుచుకుంటూ వెళ్ళమంటున్నారేంటి, మీరెక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు బాలు, మీనా, మన ఇంట్లో ఇలాంటి పనులు చేసేది మనోజ్ ఒక్కడే మాత్రమే, వాడిని పట్టుకొని 4 దంతే నిజాలు బయటకు వస్తాయి, వాడిప్పుడు షాప్లోనే ఉంటాడు, నువ్వు దిగి ఇంటికెళ్ళు అని అంటా ఉంటే, అసలు ఏం జరిగిందో తెలియకుండా మీరెళ్ళి ఆయన్ని పట్టుకొని అడుగుతా అంటారేంటి అని అంటది. అప్పుడు బాలు, చూడు మీనా, వాడు తప్ప ఈ పని ఎవ్వరు చేసుంటారు అని అంటా ఉంటే, నగలున్నది అత్తయ్య దగ్గర కదా, ఆయన ఎలా తీసుంటారు అని మీనా అడుగుతుంది. వెంటనే బాలు, మా అమ్మని మోసం చేసైనా తీసుకుంటాడు వాడు, వారి గురించి నీకు పూర్తిగా తెలియదు, నగల్ని ఏదో చేసేసి కవరింగ్ నగలుగా మార్చేశాడు, 2 పీకానంటే వాడే చెప్తాడు, నువ్వు వెళ్ళు అని అనగానే, నేను దిగనండి, ఇప్పుడే ఆ రూమ్ గొడవలన్నీ పోయి సమస్యలన్నీ సద్దుమణిగి ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు వెళ్ళి ఈ విషయం అడిగి మళ్ళీ సమస్యలు తీసుకొస్తారా అని అంటా ఉంటే, మరి మన నగలు ఏమయ్యాయో తెలుసుకోవద్దా అని బాలు అడుగుతాడు.
తెలుసుకోవాలి. కానీ ఇలా కాదు. ఇప్పుడు మీరెళ్ళి అడిగితే మీ అన్నయ్యనే కాదు అత్తయ్యను కూడా ప్రశ్నించినట్టు అవుతుంది అని అంటది. అప్పుడు బాలు అయితే ఏంటి, ఆవిడే ఈ నగలు తీసి ఇతనికి ఇచ్చిందేమో అని అంటా ఉంటే, ఏమండి ప్రతిదానికి సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మీరెళ్ళి అడిగితే అది ఎంత దాకా దారితీస్తుందో తెలియదు, అందుకే అడగొద్దు అంటున్నాను అని అంటది. అప్పుడు బాలు అయితే మన నగలు ఏమయ్యాయో తెలుసుకోవద్దంటావా అని అంటాడు. అప్పుడు మీనా, తెలుసుకోవాలండి, 2-3 రోజులు ఆగండి. అమ్మమ్మ గారు రేపు ఊరు నుండి వస్తున్నారు. ఆవిడ పుట్టినరోజు సంతోషంగా చేసుకోవడానికే ఇక్కడికి వస్తున్నారండి. ఇప్పుడు ఆ నగల వల్ల ఏదైనా సమస్య వస్తే అమ్మమ్మ గారి మనసు కష్టపడుతుంది కదండి. 75వ పుట్టినరోజు కాస్త వైభవంగా చేయాలని మామయ్య గారు అంటున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి సమస్యలు తీసుకురావడం కరెక్ట్ కాదు. అలా జరిగితే మామయ్య గారి మనసు కూడా చాలా కష్టపడుతుంది కదండి అని అంటది. అప్పుడు బాలు, పెద్ద లాయర్ లాగా పాయింట్లు పట్టుకొని మాట్లాడుతావు నువ్వు అని అంటా ఉంటే మీనా, కోప్పడకండి, నా కోసం ఇంకో 2-3 రోజులు మీరు కాస్త ఓపిక్గా ఉండండి. అమ్మమ్మ గారు వెళ్లేంత వరకు మీరెవ్వరిని ఏమీ అడగకండి అని అంటా ఉంటే, బాలు ఏమో ఇప్పుడు నాకున్న కోపానికి మనోజ్ గారిని కిందేసి తొక్కి అని సీరియస్గా అంటా ఉంటే, మీనా ఏమో ఇదే, ఈ కోపమే వద్దు అనేది, ఏమీ చేయొద్దు అనేది, ముందు నాకు వట్టేసి చెప్పండి అని చేజాపుతుంది. ఏమని అని బాలు అంటాడు. అమ్మమ్మ గారు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్లేంత వరకు ఈ విషయం మీద గొడవ చేయనని నాకు వట్టేయండి అని అంటా ఉంటే, ఏంటి మీనా నువ్వు కూడా అని అంటాడు. వట్టేయమని చెప్తున్నాను కదా, వెయ్యండి అని అంటా ఉంటే, నాకు ఇలా వట్టేసి ఆ వట్టెని నిలబెట్టుకోవడం చేత కాదు, నాకు అనిపించిందే నేను చేస్తాను అని అంటా ఉంటే, మీనా అతను చేయి తీసుకొని ఒట్టు పెట్టించుకుంటుంది బలవంతంగా. వట్టేయమని చెప్తున్నాను కదా అని అనగానే, సర్లే ఎవరిని ఏమీ అనలే అని అంటా ఉంటే, ఒట్టు తీసి గట్టు మీద పెట్టరు కదా అని మీనా అంటది. అప్పుడు వాళ్ళు, నీ మీద చేసాను కదా, సరే 2 రోజులు ఓపిక పడతాను. ఏమండి ఈ ఫంక్షన్ అయ్యే వరకు మన వల్ల ఎవ్వరు బాధపడొద్దండి, అందుకే అంటున్నాను. చూడు మీనా, నీ మీద ఒట్టేశాను కాబట్టి 2 రోజులు ఓపికగా ఉంటాను, కానీ షీలా డార్లింగ్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరిని వదలను. ఈ బంగారం గురించి ఖచ్చితంగా నిజం నిగ్గు తెలుసుకుండా ఊరుకోను అని అంటా ఉంటే, మీనా ఏమో సరే అదంతా తర్వాత చూసుకుందాం, ముందు మీరు కాల్ స్టార్ట్ చేయండి, కార్ తీయండి అని అంటది. ఇటు ప్రభావతి గేట్ దగ్గరే నిలబడి అటు ఇటు తిరుగుతూ కంగారు పడుతూ ఉంటది. అక్కడికి మనోజ్ వచ్చి, ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డావు అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి, నువ్వే రాయి నన్ను ఇక్కడ నిలబెట్టింది, పాలుగాడు వస్తే ఏకంగా రోడ్డు మీద నిలబడతాడు అని అనగానే, ఎందుకు అని అడుగుతాడు. ఎందుకేంట్రా, ఎందుకని అడుగుతావేంట్రా, నగలు మిగిలినోడా అని అనగానే మనోజ్ ఏటు ముఖం పెట్టేసి, అమ్మా నువ్వు కూడానా అని అనగానే ప్రభావతి ఏమో, ఏం చేయనురా, నీ వల్లనే కదా నాకు ఈ టెన్షన్ అంతా, ఒకదాంతో ఒకటి ముడి వేసుకుంటూ పోయి నా చావుకు తెచ్చావు. 4 లక్షల ఫర్నిచర్ పోయింది, 4 లక్షల డబ్బు పోయింది, నగలు తాకట్టు పెట్టుకోమని ఇస్తే అమ్మి పారేసావు, అవి విడిపించమని పంపిస్తే అరగదీశారు అన్నాడు, డూప్లికేట్ నగలు తీసుకురామని పంపిస్తే అవి ఇప్పుడే కావాలని చెప్పి నా దుంప తెంచారు, ఇక్కడికి వచ్చాక మీ బామ్మ పుట్టినరోజు కాదురా జరిగేది, నన్ను నిలబెట్టి రోడ్డు మీద చౌకబేరంలో అమ్మి పారేస్తారు, నువ్వు గుడి ముందు చిల్లర అడుక్కోవాలి, నేను గుడిలో ప్రసాదం అడుక్కోవాలి, అయ్యో వాడు ఏ క్షణం వచ్చి ఏ బాంబు పేలుస్తాడో అని టెన్షన్తో చస్తున్నాను అని అంటా ఉంటది. మనోజ్ ఏమో అలాగే నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రభావతి, రే ఏమైందిరా అని నెట్టిద్ది. అప్పుడు మనోజ్, అమ్మా నువ్వు గుళ్ళో ప్రసాదం అడుక్కోవడం ఊహించుకుంటున్నానమ్మా అని అంటాడు. అప్పుడు ప్రభావతి కొట్టడానికి నిన్ను అని వెళ్ళి ఆగిపోయి, పళ్ళు రాలగొడతాను, ఇక్కడ నుండి వెళ్ళరా అని అంటది. అప్పుడు మనోజ్, అమ్మా నువ్వు రా అమ్మా, బయటే ఉంటే వాడికి గెంటేయడానికి ఈజీ అవుతుంది, అదే లోపల ఉంటే ఎవరైనా ఆపుతారు కదా అని అంటా ఉంటే, ప్రభావతి ఏమో, ఒరే చేసిన పనికి భయపడాల్సింది పోయి అంతా నా మీదే నెట్టేటట్టున్నావు కదరా అని ఏటు ముఖం వేసుకొని చెప్తుంది. పదమ్మ లోపలికి అని అంటాడు. సరే పద అని ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. లోపలేమో సత్యం, శృతి, రోహిణి వాళ్ళందరూ, రవి కూడా అందరూ బెలూన్స్ ఊదుతూ ఉంటారు. లోపలికి వస్తారు వీళ్ళిద్దరు. సత్యం ఊదిన బెలూన్ పగిలిపోతుంది. ఆ సౌండ్ విని ప్రభావతి కంగారు పడి, వాడొచ్చేసాడు అని వెళ్తా ఉంటది బయటికి. అప్పుడు మనోజ్ మెల్లిగా, అబ్బా అమ్మ వాడు ఇంకా రాలేదు, పేలింది బలూన్ అంటాడు. ఇక సత్యమేమో, కానివ్వండి ఇంకా గుమ్మానికి తోరణాలు కట్టాలి, ఇల్లంతా డెకరేషన్ చేయాలి అని అనగానే అందరు నవ్వుతుంటారు. ప్రభావతిని మనోజ్ని చూస్తాడు సత్యం. నువ్వేంటి కొత్త చుట్టంలా నిలబడ్డావు, వెళ్ళి ఏదో ఒక పంచుడు అని ప్రభావతిని అంటాడు. అప్పుడు ప్రభావతి, చూస్తూనే ఉన్నాగా అని అంటా ఉంటే, రవి ఏమో, అంతకు మించి అమ్మ ఏ పని చేయదు కదా నాన్న అని అంటాడు. శృతి ఏమో, మీనా వస్తే అన్ని చకచకా చేసేస్తుంది అని అంటా ఉంటే, ప్రభావతి ఏమో, అమ్మగారు అయ్యగారితో కలిసి ఊరంతా ఊరేగడానికి వెళ్ళింది కదా, ఇప్పుడు ఎందుకు వస్తారు అంటది. అక్కడికి బాలు ఇంకా మీనా వచ్చేస్తారు. మనోజ్ అది చూసి, అమ్మా కారు వచ్చేసింది అని అనగానే ప్రభావతి ఏమో, అయ్యో నాకు చావు వచ్చిందిరా అని అంటది. ఇక్కడ వీళ్ళిద్దరు కారు దిగుతారు. మీనా ఏమో, ఏవండి ఉగ్ర నరసింహమూర్తిలా అలా ఊగిపోతే ఎలా,
అమ్మమ్మ గారు వెళ్ళేదాకా ఏ గొడవ చేయనని నాకు మాటిచ్చారు కదా, కొంచెం కోపం తగ్గించుకోండి అని అంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కారులో సుశీలమ్మను బాలు ఇద్దరు వస్తూ ఉంటారు. వాళ్ళ నాన్నమ్మని తీసుకొస్తూ ఉంటాడు బాలు. వాళ్ళ నాన్నమ్మేమో ఏమైందిరా ముఖం అలా వాడిపోయింది అని అంటది. అప్పుడు బాలు ఏమో బాగానే ఉంది అని అంటాడు. ఇటు మీనా ఏమో హారతి పళ్ళం పట్టుకొని నిలబడుతుంది. అక్కడ రోహిణి ఇంకా శృతి కూడా ఉంటారు. ప్రభావతి ఏమో ఆవిడొచ్చిన కాడ నుంచి నువ్వు తెగ ప్రేమను ఒలకపోసి మమ్మల్ని చెడ్డవాళ్ళని చేయడమేగా నీ ప్లాను, హారతి శృతి ఇంకా రోహిణి ఇస్తారులే అని అనగానే మీనా రోహిణికి హారతి పళ్ళం ఇచ్చేస్తుంది. ఇక సుశీలమ్మ వచ్చేస్తుంది. అందరు బయటకు వెళ్తారు. రోహిణి హారతి పళ్ళం తీసుకొని ఎదురెళ్ళి హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అని అంటది. శృతి కూడా హ్యాపీ బర్త్డే గ్రాని అని అంటది. ప్రభావతి ఏమో శృతి రోహిణి హారతి ఇవ్వండి అమ్మా అని అంటది. మీనా ఎక్కడా అని ఆవిడ అడుగుతుంది. అప్పుడు ప్రభావతి వీళ్ళు హారతి ఇస్తారులేండి అని ఉంటే బాలు ఏమో బామ్మ ఈ హారతి పళ్ళం రెడీ చేసింది మీనాయే అయి ఉంటది, కానీ దారిలో దారి దోపిడి అయి ఉంటది అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ నాకు ఆ మాత్రం అర్థం కాదేంట్రా, ఇలాంటి అత్తల్ని ఎంతమందిని చూడలేదు నేను అని అంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.